జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. తారా గారు, రాణెమ్మా, మీరేంటిక్కడ? ఏదో షాపింగ్ వచ్చినట్టున్నారు. అవునండి, మా విష్ణు పెళ్లి పనులు మొదలు పెడుతున్నాం. రేపు పసుపు దంచే కార్యక్రమం ఉంది. దానికి కావలసిన బట్టలు కొందామని వచ్చామండి. ఓ, వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే మీ విష్ణు పెళ్లి సందడిలోనే మీరు బిజీగా ఉండిపోతారనుకుంటా. చూసారా మేడం, ఇన్ని రోజుల నుంచి కామ్గా ఉండి తీరా శ్రీకాంత్కి నాకు ఎంగేజ్మెంట్ అనే టైంకి ఇంట్లో అక్క పెళ్లి పనులు మొదలు పెడుతున్నారు. దిస్ ఇస్ టూ మచ్ పెద్దమ్మా. అబ్బో, ఈవిడితో సావాసం చేసి ఇప్పుడు బాగా ముద్రైపోయింది ఇది. శిఖరా, ఇలా ఎవరైనా కావాలని చేస్తారేంటి అలా అంటున్నావు? టైం అలా వచ్చింది, ఏం చేస్తాం చెప్పు? టైం అలా ఎలా వస్తుంది పెద్దమ్మా? ఇప్పుడు మీ వాచ్ మా చేతిలో ఉందిగా. ఎలా కావాలనుకుంటే అలా టైం సెట్ చేయడమే. దాందే ఉందిలే శిఖరా. ఇప్పుడు ఇలా ఉంటే రేపు మరోలా ఉంటుంది. అన్నీ ప్లాన్ చేసుకున్నట్టే జరగవు కదా. ఎప్పుడు ఏ మూమెంట్లో ఏ ట్విస్ట్ ఉంటుందో ఎవరు చెప్పగలరు? ఏమంటారు తారా గారు? అదేగా ఇప్పుడు ఇక్కడ జరిగేది. నేననడానికే ఉంది. సరే రాణెమ్మా, ఏం చేస్తాం? మేం అటు రావడానికి లేదు, మీరిటు రావడానికి లేదు. ఈసారికిలా కానిచ్చేద్దాం, తప్పదుగా. అయినా దీంతో అయిపోతుందా? నెక్స్ట్ ఈవెంట్స్ చాలా ఉన్నాయిగా. మీ విష్ణు వరుణ్ పెళ్లి, మా శ్రీకాంత్ శిఖర్ పెళ్లి, అవి ఎలాగో విడివిడిగా వచ్చేలాగే ఉంటాయిలే. అప్పుడు మీ కుటుంబం మా కుటుంబం కలిసి పండగ చేసుకుందాం. ఏమంటావు కృష్ణ? నా మనసులో మాటలు మీ నోటి వెంట వచ్చినట్టు కరెక్ట్ గా చెప్పారు తారా గారు. మీ కుటుంబం మా కుటుంబం పండగ చేసుకునే రోజు ఎలాగో డిసైడ్ అయిపోయింది కదా. మీరన్నట్టే అవుతుంది. ఫిక్స్ అయిపోండి. ఏమంటావు అక్క? అవును కృష్ణ, అలాగే జరుగుతుంది. కృష్ణ, ఇలాగే మాట్లాడుకుంటూ పోతే రోజంతా గడిచిపోయేలా ఉంది. ఎప్పుడు కొనుక్కుని వెళ్తాం? పదండి, ముందు కావలసినవేంటో తీసుకుందాం. తారాగారు, మేం మళ్ళీ కలుస్తాం. అయ్యో, ఏంటి రాణెమ్మా, మళ్ళీ కలవడమేంటి? ఇక్కడే షాపింగ్ చేద్దాం. రండి, కూర్చోండి. రా విష్ణు. కూర్చో. బాబు, మంచి ఎక్స్పెన్సివ్ శారీస్ అన్ని చూపించు, సరేనా? ఇదిగోండి మేడం, ఇది చూడండి. నంబర్ 1 కంచిపట్టు మోడల్స్, వెరీ రిచ్ లుక్. మాకు ఇలాంటివే కావాలి. బాగుంది. విష్ణు, ఇది చూడు. వావ్, నీ కలర్కి ఇది చాలా బాగా మ్యాచ్ అవుతుంది. చూడు రాణమ్మ, ఎలా ఉందో. అమ్మో, 50,000. హలో. ఏంటి హలో? ప్రాబ్లం నా తల మీద కూర్చుని ఫ్లోర్ స్టెప్ వేసి మరీ డాన్స్ చేస్తుంటే మీరు ఇక్కడ హాయిగా ఫోన్ మాట్లాడుతున్నారా? బిజినెస్ ఫోన్ మాట్లాడుతున్నాను కృష్ణ. అవును, నాకు అర్థం కాక అడుగుతాను. ఇప్పుడు ఈ ప్రాబ్లం గురించి నా బిజినెస్ ని కూడా మూసేయమంటావా? అంటే కొంపదీసి మీరు ఈ విషయాన్ని లైట్ తీసుకుంటారా ఏంటి? లైట్ తీసుకోలేదు, క్యాండిల్ తీసుకోలేదు. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి నా బిజినెస్ ఫోన్ మాట్లాడడానికి ఏమైనా సంబంధం ఉందా? కాలిగోటికి తలజుట్టుకి ముడేయడం అమ్మాయిలకి మాత్రమే తెలిసిన విద్య కదా. విషయం ల్యాక్ చేయకుండా పాయింట్కి రా. ఒకే రోజు 2 ఫంక్షన్లు. అక్కడ అక్క పెళ్లి పనులు, హల్దీ ఫంక్షన్. ఇక్కడ శ్రీకాంత్ నిశ్చితార్థం. ఆ రెండింటిని ఆపాలి. ఎలాగైనా ఆపి తీరుతాను, నువ్వు హ్యాపీగా ఉండు అని అక్కకి అభయహస్తం ఇచ్చి మరీ షాపింగ్ మాల్కి తీసుకొచ్చాను. ఇక్కడేమో జరిగేది మాత్రం శూన్యం. చాలా ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ శూన్యం అనుకున్న చోటే పడతాయి. వెతుకుదాం. శ్రీకాంత్, ఏంట్రా ఇంత లేటు? శిఖర నీకోసం వెయిట్ చేస్తుంది. పర్లేదులే మేడం, ఫైనల్లీ తను వచ్చేసాడు కదా. ఇంకా నయం,
ఏదో బిజీ ప్రోగ్రామ్ అంటూ రాకుండా ఉండలేదు. శ్రీకాంత్, ఇదిగో చూడు, ఈ డ్రెస్ నీకోసమే తీసి పెట్టాను. ఎలా ఉందో చెప్పు. చూడ్డానికి చాలా బాగుంది కదా శ్రీకాంత్. కంటికి కాదు మామ్, ఇక్కడ నచ్చితేనే బాగుంటుంది. అయితే ఇంకోటి చూద్దాం, దాన్నే ఉంది. విష్ణు, ఈ సారీ చూసావా? అదిరిపోయింది కదా, నచ్చలేదా? ఓకే, పోనీ ఈ సారీ చూడు, సూపర్గా ఉంది కదా. ఇది నచ్చలేదా? ఇదిగో విష్ణు, ఇది చూడు. ఇది నీకు నచ్చింది, ఇది కూడా వద్దా? ఏంటి విష్ణు? సరే ఇంకోసారి చూపిస్తాను. ఇది పర్ఫెక్ట్, చూడు, పర్ఫెక్ట్. ఎలా ఉంది? వెదవన్నారా వెదవా, చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు కదా. చెప్తారా నీ పని, చెప్తా. చూసారా రాధా గారు, విష్ణు అక్క శ్రీకాంత్ ముచ్చటగా కలిసి చేయాల్సిన షాపింగ్ ఇలా విడివిడిగా అయిష్టంగా షాపింగ్ చేస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.